అందరికీ నమస్తే. ఈ సిచ్యువేషన్ మన తెలంగాణలో రాకూడదని మనం కోరుకుందాం. తెలంగాణ బిడ్డలుగా, తెలంగాణ బాగుండాలని కోరుకునే ఆకాంక్ష పరులుగా హిమాచల్ ప్రదేశ్ లాగా మన తెలంగాణ కాకూడదు. ఎందుకు హిమాచల్ ప్రదేశ్తో పోలుస్తున్నా అంటే, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. దేశంలో 3 స్టేట్లు కాంగ్రెస్ ఉన్నది: హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. హిమాచల్ ప్రదేశ్ దివాలా తీసింది మొత్తం. వాళ్ళని మనం ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. కర్ణాటక పెద్ద రాష్ట్రము, వాళ్ళకు ఐటీ ఎక్స్పోర్ట్స్, తర్వాత లివింగ్ కాస్టు అవన్నీ ఎక్కువ, అక్కడ చాలా ఉపాధి ఉంది, అదంతా నడుస్తుంది. మన దగ్గరనేమో అప్పులు ఎండుకోపోయినాయి. అప్పులు ఎఫ్ఆర్బిఎం అంటే లిమిట్ని దాటి అప్పు చేస్తున్నాం గవర్నమెంటు. అన్నీ జనాల మీద మెల్లమెల్లగా జనాల మీద బర్డెన్ వేస్తున్నది గవర్నమెంట్. మనకు తెలియకుండానే ఇంజెక్షన్ గుచ్చుతున్నది. సేమ్ హిమాచల్ ప్రదేశ్ లాగానే చేస్తున్నది. అసలు ఆ వార్త చూసిన తర్వాత మన తెలంగాణ ఇట్లా కాకుంటే బాగుంటుంది, ఏం చేస్తుంది గవర్నమెంట్ అనేది ఒక భయం కనిపించింది నాకు. నేను కూడా హిమాచల్ ప్రదేశ్లో ఏం జరుగుతుందో చెప్తా. తర్వాత ఇక్కడ కూడా అట్లా జరగదని కోరుకుంటూనే మన గవర్నమెంట్కి హెచ్చరిక కూడా ఇద్దాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మీరు ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ ఎక్కడికో పోతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైంది అంటే, హిమాచల్ ప్రదేశ్లో కర్ణాటక కన్నా ఒక 6 months ముందు ఎలక్షన్ జరిగింది. సేమ్ మనలాగానే ఆడ 10 గ్యారెంటీలు ఇచ్చారు. ఫస్ట్ స్టేట్ 10 గ్యారెంటీలు. అక్కడ సేమ్ ఇట్లే మనలాగానే 100 రోజుల్లో మొత్తం చేసేస్తామని చెప్పి 10 గ్యారెంటీలు పెట్టి గవర్నమెంట్ తెచ్చుకున్నారు హిమాచల్ ప్రదేశ్లో. ఆ తర్వాత 6 monthsకు కర్ణాటకలో ఎలక్షన్ జరిగింది. కర్ణాటకలో 5 గ్యారెంటీలు పెట్టినారు. ఆడ కూడా గ్యారెంటీలు పెట్టినారు. ఆడ కూడా గ్యారెంటీలు ఏం లేవు, పోయినాయి అవన్నీ. ఆ గ్యారెంటీల కోసమే కొట్లాట. తర్వాత తెలంగాణ వచ్చింది ఒక 6 monthsకి ఎలక్షన్. తెలంగాణలో 6 గ్యారెంటీస్ ఇచ్చారు. తెలంగాణలో కొద్దిగా చాలుగా ఉంటారు, నమ్మరు ఈజీగా. 5కు అక్కడ 5 ఇచ్చినారు కదా కర్ణాటకలో. ఇక్కడ కూడా 5 అంటే బాగుండదని 6 అని పెట్టింది గ్యారెంటీలు. ఇంకా గ్యారెంటీల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇక్కడ కూడా సేమ్ 100 days, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. ఇంకా మిగతా మొత్తం తర్వాత అమలు చేస్తామని. ఇంకా 100 రోజులు కాదు, 500 రోజులు అయిపోయి 600 రోజుల దగ్గరకు వస్తుంది. సరే, ఏమి కాలేదు. అయితే ఏమైందంటే, హిమాచల్ ప్రదేశ్లో కూడా సేమ్ మనలాగానే అయింది. ఏమైంది, ఆడ కూడా అరకొరగా ముందు ఇట్లే స్కీమ్స్ స్టార్ట్ చేశారు. అరకొర స్కీమ్సే, 10 గ్యారెంటీలు అంట. ఈడ 6 గ్యారెంటీలకే ఏమవుతుందో తెలుసు కదా. కర్ణాటకలో 5 గ్యారెంటీలకే కింద మీద పడుతుర్రు, అమలు చేయలే ఆడ కూడా. ఇంకా హిమాచల్ ప్రదేశ్లో 10 గ్యారెంటీలు. చాలా చిన్న స్టేట్ అది హిమాచల్ ప్రదేశ్. మన తెలంగాణ చిన్నదంటే అది ఇంకా చిన్న స్టేట్. వాళ్ళు స్థాయిని మించి అప్పులు చేసినారు. రాష్ట్రం మొత్తం అప్పు 95,633 కోట్లకు చేరుకుందంట. కాగు అక్కడ కూడా కాగు ఉంటుంది కదా, మొత్తం కాగు దేశమంతా ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన రిపోర్టు 90,000 కోట్లు దాన్ని మించిపోయి రాష్ట్రం అప్పులు చేస్తున్నట్టు. ఎఫ్ఆర్బిఎం వాళ్ళ లిమిట్ 90,000 కోట్లు చేసేది ఉంటే 95,633 కోట్లు చేసినారు. ఇది చాలా ఆర్థిక దివాలా అంచనా ఉందని కాగు చూసి చెప్తున్న వాళ్ళు మాట్లాడుతున్నారండి హిమాచల్ ప్రదేశ్లో. మన దగ్గర అప్పులు ఎంతకని 3 లక్షల కోట్లు అయినాయి అప్పు మొత్తం. ఇప్పటివరకు ఈ గవర్నమెంట్ వచ్చినాక 3 లక్షల కోట్లు. ఈ గవర్నమెంట్ వచ్చినాక నేను చెప్పేది, ఈ 2 సంవత్సరాల్లో 3 లక్షల కోట్లు అప్పు చేసింది గవర్నమెంట్. ప్లస్ అప్పు 49,000 కోట్లు చేయాల్సి ఉంటే పోయి ఆడ బతిమలాడుకున్నాడో ఏం చేసినారో నాకు తెలియదు. అది ప్రజల కోసం అయితే కాదు. ఆ బతిమలాడడం ఏందో జనాల కోసం అయితే బాగుండే. పోయి ఢిల్లీ పోయి, అందుకే బడేబాయ్ అనేది బతిమలాడుకొని దాన్ని 71,000 కోట్లు అప్పు చేస్తామని అక్కడి నుంచి అనుమతి తెచ్చుకున్నారు. అనుమతి తెచ్చుకొని ఇప్పటికే 66,000 కోట్లు అప్పు చేశారు. మనం ఏ నెలలో ఉన్నాం? డిసెంబర్ అయిపోతుంది, జనవరిలోకి అడుగు పెడుతున్నాం. ఇంకా 3 నెలలు ఉంది. అంటే 3 నెలలకి ఇంకా 4,000 కోట్లే అప్పే మిగిలింది. యాక్చువల్గా వీళ్ళు సంవత్సరం చేసిన అప్పు 6 నెలలకే అయిపోగొట్టిండ్రు. వాళ్ళు పెంచిర్రు. వాళ్ళదేమైంది? సెంట్రల్ గవర్నమెంట్ది. వాళ్ళు తీర్చేది ఉందా? వాళ్ళు ఏమైనా ఇచ్చేది ఉందా? మళ్ళీ మన దగ్గర నుంచే వసూలు చేయాలి. ఈ గవర్నమెంటే కట్టాలి. గవర్నమెంట్ కట్టాలంటే జనమే కట్టాలి, మనమే కట్టాలి. అట్లా 3 లక్షల కోట్లు అప్పు చేసిర్రు. లిమిట్ దాటిపోయింది. సేమ్ హిమాచల్ ప్రదేశ్లో ఏం జరిగిందో అదే జరిగింది. తర్వాత ఏం చేశారంటే, మెల్లగా హిమాచల్ ప్రదేశ్లో స్కీమ్స్ కట్ చేసుకుంటూ వచ్చిండ్రు. ఒక్కొక్క స్కీమ్ మొత్తం కట్ చేసుకుంటూ వచ్చిండ్రు. ఏం చేసిండ్రు, ఆడ 125 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకానికి ఎగనామం పెట్టిండ్రు. 125 యూనిట్లు ఆడ, మనకు 200 యూనిట్లు. మన దగ్గర కూడా చాలామందికి కోత పడ్డది. కోత పడినలో తెలుసా బాధ. 200 యూనిట్లు చాలామంది కరెంటు స్టార్టింగ్లో వచ్చింది. తర్వాత మెల్లగా కట్ చేసుకుంటూ వస్తున్నారు. స్కీమ్ ఇచ్చిందే చాలా తక్కువ, దాన్ని కట్ చేసుకుంటూ వస్తున్నారు. మళ్ళీ రేషన్ కార్డులు చాలా వరకు ఎగిరిపోతున్నాయి, చూస్తున్నారు మీరు. తర్వాత పెన్షన్స్ ఏదో రీజన్ చూపించి పెన్షన్స్ కూడా కట్ చేసే ప్రయత్నాలు నడుస్తున్నాయి. 500 రూపాయల సిలిండరు ఫస్ట్లో ఇచ్చిన వాళ్ళ దానిలో దాదాపు ఒక 20% ఆల్రెడీ ఎగిరిపోయినాయి. ఇప్పుడు ఆర్టీసీని చూస్తలేమా, ఆడోళ్ళకు ఫ్రీ అని చెప్పి మొగలతో డబుల్ ఛార్జెస్ వసూలు చేస్తున్నారు.
రైతు భరోసాకు పైసలు లేవు, ప్రభుత్వ ఉద్యోగులకు పైసలు లేవు, ఉద్యోగుల జీతాలకే పైసలు లేవు, పెన్షనర్లకు పైసలు లేవు. వాళ్ళకు దేశంలో 5 డిఏలు ప్రభుత్వ ఉద్యోగులకు బాకీ ఉన్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ. దేశంలో 5 డిఏలు బాకీ ఉన్నారు వాళ్ళకు. ఇట్లా మొత్తం వాళ్ళకన్నా మనం ఎక్కువ పరిస్థితిలో ఉన్నాం. ఆడ ఏమేం చేస్తుంది తెలుసా, వాళ్ళు ఆదాయం పెంచుకునేందుకంటే టాయిలెట్ ట్యాక్స్ అంట. టాయిలెట్ ట్యాక్స్ అంటే ఇంట్లో టాయిలెట్ ఉంటే ట్యాక్స్ కట్టాలి. తర్వాత సేమ్ అక్కడ కూడా రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది, మనలాగానే తగ్గిపోయి అప్పులు నిండిపోయినాయి. ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు లేవడంతో కంపెనీలు పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. మన హైదరాబాద్కి వెళ్ళి ఏపీకి పోతున్నాయి. దరిద్రం అంటే దరిద్రం. దీన్ని ఆపే ప్రయత్నం కూడా చేయాలి గవర్నమెంట్. వాళ్ళు గ్లోబల్ సమ్మిట్ అని పెట్టినరు. గ్లోబల్ సమ్మిట్ పెట్టడం మంచి ఉద్దేశమే, కానీ ఆ చేసుకున్న అగ్రిమెంట్లు ఏం ఒరిజినలో ఏం డూప్లికేటో ఏం అర్థమైతే లేదు. అసలు వస్తాయో రావో కూడా తెలుస్తలేదు. ఉత్తగా జనాలను రాంగ్ రూట్లో తీసుకుపోయే ప్రయత్నం చేసినట్టు, అనవసరం డబ్బులు వేస్ట్ చేసినారేమో అన్న ఒక అనుమానం కలుగుతుంది. ఇంకా ఫైనల్గా ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు హిమాచల్ ప్రదేశ్లో. ఉద్యోగుల జీతాల్లో కొత్త అప్పులు ఎక్కడ పుట్టకపోవడంతోన సర్కారీ ఉద్యోగుల జీవితాల్లో కోత విధించాలని ఏకంగా రివైజ్డ్ పేన్ అంట. అక్కడ హిమాచల్ ప్రదేశ్ సివిల్ సర్వీసెస్ సవరణ 2025 కింద రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందంట. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులు బగ్గుమంటే వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసినట్టు. దీంతో ప్రభుత్వం భయంతో జీవోని వెనక్కి తీసుకున్నది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తక్కువ చేస్తామని చెప్పి సర్క్యులర్ ఇచ్చింది అక్కడ గవర్నమెంట్. ఇక ఇక్కడ కూడా పొజిషన్ వస్తుందేమో. ఇక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మేము ఇంత ఇయ్యలేము, ఇప్పుడు అప్పు చేసి ఇస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత అప్పు కూడా పుట్టకపోతే ఏం చేస్తారు, మేము అప్పుడు ఇయ్యలేము, అప్పు కూడా పుడతలేదు కాబట్టి ఇంకా దీన్ని కోసేస్తామన్నారు. వాళ్ళు జీతాలు పెంచమని అడిగితే ఏమన్నారు రేవంత్ రెడ్డి, ఏ సంక్షేమ పథకం ఆపాలే, పెన్షన్లు ఆపి మీకు ఇవ్వాలన్నా అని అడిగిండు. ఇంకా రేపు అన్నాడు పెన్షన్లు ఆగిపోతాయో జీతాలు ఆగిపోతాయో ఏమాగిపోతాయో, ఇప్పటికే ఒకటి ఆపితే ఒకటి వస్తుంది, ఒకటి ఆపితే ఒకటి నడిపిస్తున్నారు. మన దగ్గర ఎన్ని సమస్యలు ఉన్నాయి. మన దగ్గర ఇప్పుడు వడ్లు కొంటున్నారు, పైసలు లేవు. అసలు వడ్లు కొనే విషయంలో గవర్నమెంట్ మొత్తం ప్రైవేటులు మిల్లర్లు కొనుక్కపోయిన తర్వాత మిగిలిన వడ్లు కొనుక్కొస్తుంది గవర్నమెంట్. బోనస్ ఇవ్వాల్సి వస్తుందని, వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని, అన్ని కష్టాలు ఉన్నాయి. ఇక్కడ యూరియా కష్టాలు చూస్తున్నాం కదా, డబ్బులు కట్టలేక యూరియా వస్తలేదు. సెంట్రల్ గవర్నమెంట్కు డబ్బులు ఇన్ టైంలో కడితే మన స్టాక్ మనకు వస్తుంది, మన కోటా మనకు వస్తుంది. వీళ్ళు ఇన్ టైం కట్టగా కోటా వస్తలేదు. తర్వాత ఆ మధ్య ఒక స్కీమ్స్ క్వశ్చన్ గుర్తుందా, యువ వికాసం స్కీమ్ కింద మనిషికి 1,00,000 నుంచి 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఇస్తామని, 4 లక్షల వరకు ఇస్తామని అప్లికేషన్ తీసుకున్నారు. అందరినీ ఆల్రెడీ అయిపోయినాయి, మొత్తం వెరిఫికేషన్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఆ స్కీమ్ అటకెక్కిచ్చేసారు, పైసలు లేవని. ఇక రియల్ ఎస్టేట్ పత్రం, మన దగ్గర అవినీతి, కంపెనీలు పెట్టుబడి తరలిపోవడం, తెలంగాణ ఆర్థిక పరిస్థితి చిన్నభిన్నం కావడం, ఇదంతా చూసుకుంటూ పోతే హిమాచల్ ప్రదేశ్ కూడా తెలంగాణ బాటలు నడుస్తుందా అని అనుమానం వచ్చేటట్లు వ్యవహరిస్తున్నది. ఈ గవర్నమెంట్ కూడా ఎక్కడ భరోసాగా లేదు. ఇప్పుడు డబ్బుల్లోని భరోసా ఏముంటుంది, ఏమైతే అది అవుతుంది అంటారు. తెలంగాణ ప్రభుత్వం ఆ ధీమాతో లేదు, ఆ ధీమా కనిపిస్తలేదు. ఆ ధీమా కనబడాలంటే వాళ్ళే డబ్బులు సంపాదించాలి, ఆస్తులు వాళ్ళే సంపాదించాలి. తెలంగాణకు ఉన్న ఆస్తులు అమ్ముకోవడం కాదు. భూములు అమ్ముకుంటే గవర్నమెంట్ సక్సెస్ విజయవంతమా? భూములు అమ్ముకొని అప్పులు చేసి పరిపాలించడానికి వీళ్ళతోనే అవుతుంది. ఇంకా వీళ్ళ గొప్పతనం ఏడుంది? వీళ్ళ గొప్పతనం ఏముంది? వీళ్ళ గొప్పతనం ఏం లేదు కదా. భూములు అమ్మడంలో, ఆస్తులు అమ్మి నేను జీతాలు ఇస్తా, నేను భూములు అమ్మేసి పెన్షన్ ఇస్తా, నేను అప్పులు చేసి ప్రభుత్వాలకు జీతాలు ఇస్తా అంటే వీళ్ళదేంది అసలు? దాన్ని ఏమంటారు? చేదగంతరం కదా. వాళ్ళు ఇప్పుడు ఇంట్లో కొడుకున్నాడబ్బా, ఇంట్లో అమ్మ నాయనకు మందులకు పైసలు ఇవ్వాలి, ఇంట్లో పిల్లల్ని చదివిపియాలి, ఇంట్లో ఖర్చులకు పైసలు ఇవ్వాలి. అది ఈయన అప్పు చేసి నేను భూమి అమ్మి, నాయన భూమో తాత భూమి అమ్మి నేను బతికిస్తా అంటే ఈయనదేమన్నది గొప్పతనం. సేమ్ మన ఇక్కడ కూడా అదే నడుస్తున్నది. భూములు అమ్మి, మన భూములే అమ్మి, మన ట్యాక్స్లన్నీ అనవసరం డబ్బులు వేస్ట్ చేసి మన పేరు మీద అప్పు తీసుకొచ్చి మళ్ళీ అవే ఇచ్చి ఇగో నడుపుతున్నారు. ఇదే నా పనితనం అని చూపిస్తున్నారు. ఆ పనితనం తప్పు కదా, అది ఎక్కువ రోజులు నడవదు. అట్లా చేసి ఇక్కడ దాకా వచ్చినాం. అసలు ఈ వార్త నాకు హిమాచల్ ప్రదేశ్ వార్త చూసిన తర్వాత ఆడికి హిమాచల్ ప్రదేశ్కు తెలంగాణకు చాలా పోలికలు కనిపించినాయి. సేమ్ అప్పు లిమిట్ దాటి అప్పు చేయడం, స్కీములు సరిగా అమలు చేయకపోవడం, రియల్ ఎస్టేట్ పడిపోవడం, అక్కడ కూడా సంపద సృష్టించకపోవడం, ఇక్కడ కూడా అట్లాంటి సిచ్యువేషన్ కావడం. ఇప్పుడు పెద్ద పెద్ద స్టేట్లు తట్టుకుంటాయి, కర్ణాటక లాంటిది, మహారాష్ట్ర లాంటి పెద్ద పెద్ద స్టేట్స్ ఉంటాయి కదా, అవి తట్టుకుంటాయి. ఆడ ఏదో ఒక రంగంలో వాళ్ళకు ఒక స్టెబిలిటీ వస్తుంది. చిన్న రాష్ట్రాలలో చాలా సమస్య ఉంటుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కుప్ప కూలిపోయింది, ఏం చేస్తే వస్తుందో అర్థమవుతలేదు, అసలు వస్తుందో రాదో అర్థమవుతలేదు వెనుకకు.
మళ్ళీ మనం ఆ స్టేజ్కి వస్తాం రామో తెలుస్తలేదు. గవర్నమెంట్ ఏమో ఏం స్టెప్స్ తీసుకుంటలేదు. వీళ్ళు ఎంతసేపటికి ఈ నెల అప్పు చేసినామా, జీతం ఇచ్చినామా, ఈ నెల భూమి అమ్మినామా, స్కీములు ఇచ్చినామా, ఉన్న స్కీమ్స్ ఏదో ఒకటి అంతవరకే చూస్తున్నారు తప్ప ఈ అప్పులు లిమిట్ దాటిపోతున్నాము, భూములన్నీ తరిగిపోతున్నాయి, అసలు నెక్స్ట్ ఏమవుతుందో ఏం అర్థం కాని సిచ్యువేషన్. కానీ హిమాచల్ ప్రదేశ్ చూసిన తర్వాత చాలా భయంగా అనిపించింది. వీళ్ళ చేతిలో గవర్నమెంట్ ఉంది కానీ వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. వీళ్ళ చేతిలో పవర్ ఉంది కానీ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ లేదు, స్కీమ్స్ లేవు, ఏం చేయలేకపోతున్నారన్న బాధ ఒకటి కనిపిస్తుంది ఒక తెలంగాణ సగటు మనిషిగా. ఇది అందరి బాధనే. బట్ గవర్నమెంట్ ఏదో ఒక ప్రికాషన్ తీసుకోవాలి. మొత్తం కుప్పగూలిపోయింది ఇప్పటికే. ఇంకా మొత్తం నాశనం అయిపోయిన తర్వాత చేతుకు తలకాయలు పెట్టినా, నా చేతన అయితే లేదన్నా, నా కిడ్నీలు అమ్మి జీతాలు ఇవ్వాలన్నా అన్న ఏం రాదు. ఆ స్టేజ్కి దిగజారొద్దు మనం. కాబట్టి గవర్నమెంట్ ఏదో ఒక ప్రికాషన్ తీసుకొని ఏమైనా బాగుపడతలు చేయాలని కోరుకుందాం అందరం. ప్లీజ్ సబ్స్క్రైబ్.